నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్రావును అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆయనతో పార్టీ డివిజన్ నాయకులు శోభరాణి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేకుర్తి 18వ డివిజన్లో 18వ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బాలభద్రి శోభరాణి శంకర్ గారు మరియు 39వ బూత్ ఇన్ఛార్జ్ అక్కపల్లి మల్లేశం గారు, 40వ బూత్ ఇన్ఛార్జ్ దుర్గం శేఖర్ గారు, కాలనగర్ 37 బూత్ పెద్దలు నిజాముద్దీన్ గారు, హరిహర నగర్ రవీంద్ర రెడ్డి గారు, రమేష్ గారు, సాయి గారు ఆధ్వర్యంలో డివిజన్లో గడప గడపకు గౌరవ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి శ్రీ వెలిచాల రాజేందర్రావు గెలుపు కోసం చేతి గుర్తుకే ఓటేయాలని చెప్పి ప్రజలకు కోరడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే 5 న్యాయాల గురించి గడప గడపకు వివరించడం జరిగింది. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి 6 గ్యారెంటీలు కూడా వాటిని ప్రజల నుంచి బాగా మంచి స్పందన వస్తుంది. రేపు కరీంనగర్ పార్లమెంటు అభ్యర్థి రాజేంద్రరావు గారు గెలుపు తథ్యంగా మేము భావిస్తున్నాం. ప్రజల ఆశీర్వాదం కూడా మనకు కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయని తెలియజేస్తూ ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆ పెద్దలందరి సహకారంతో పెద్ద మెజారిటీ తెచ్చి గౌరవ వెలిచాల రాజేంద్రరావు గారి గెలుపులో మా రేకుర్తికి సంబంధించి మొదటి స్థానంలో ఉంటానని తెలియజేస్తూ అందరికీ నమస్తే. జై కాంగ్రెస్, జై రాజేంద్రన్న, జై పొన్నం ప్రభాకర్, రాహుల్ గాంధీ గారి నాయకత్వం వర్ధిల్లాలి.